గోషమహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి నిర్మాణానికి శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు ఉండాలని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పార్కింగ్, మార్చూరి, అదేవిధంగా ఇతర సౌకర్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రోడ్లు, బిల్డింగు, డ్రైనేజీలతో సీఎం పలు మార్పులను సూచించారు. లేఅవుట్, బిల్డింగు డిజైను, ల్యాండ్స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ఇక ఈ నెల 31న గోషమహల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు ఉండాలని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పార్కింగ్, మార్చూరి, ఇతర సౌకర్యాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రోడ్లు, బిల్డింగు డిజైన్లలో సీఎం పలు మార్పులను సూచించారు. లేఅవుట్, బిల్డింగు డిజైను, ల్యాండ్స్కేపింగ్ విషయంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్మాణాలు ఉండాలని సూచించారు.